హలో గైస్, నిన్న దొరక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం గారి సినిమా హరిహర వీరమల్లు సినిమాకి టికెట్లు దొరికాయి. సో సినిమాకి వెళ్ళొచ్చి ఇంకా ఓపిక లేదు, ఈరోజు ఎపిసోడ్ ఆపేద్దాం అనుకున్నాను. కానీ కేవలం మీకోసం మొబైల్ ఓపెన్ చేసి మన ఎపిసోడ్లన్నీ కంప్లీట్ చేసి ఇప్పుడు మీకోసం వీడియో చేస్తున్నాను. సో ఇంక లేట్ ఎందుకు, ఎపిసోడ్ మొదలు పెడదామా? నిన్న జరిగిందంతా గుర్తుంది కదా. ఆ తర్వాత తన వదిన ఆసుపత్రి పాలనేందుకు కాంచన కంగారు పడుతుంది. జోష్న వల్ల ఇంతమంది ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటుంది. ఇప్పుడు ఇబ్బంది పడ్డా ఫ్యూచర్లో సంతోషంగా ఉంటారని దీపా చెబుతుంది. ఇక మీరు టెన్షన్ పడకండి అని అంటుంది. మరోవైపు సమయానికి దాసుబాబు ఎలా వచ్చాడని కార్తిక్ బాబుని దీపా ప్రశ్నిస్తుంది. కానీ కార్తిక్ బాబు దీపాకి సమాధానం చెప్పడం, చెడును ఆపడానికి నిజం దానంతా అదే సమయానికి వస్తుందని అంటాడు. మిగిలిన వివరాలు మీకు తర్వాత చెబుతానని అంటాడు కార్తిక్. ఇక దీపా కూడా ఏదేమైనా గౌతమ్తో జోష్న నిశ్చితార్థాన్ని జరగకుండా ఆగిపోయిందని దీపా అనుకుంటుంది. కానీ ఆమె సుమిత్రను తలుచుకుంటేనే బాధగా ఉందని, ఎప్పుడు కోలుకుంటుందోనని అంటుంది. మునుముందు అన్నీ సక్రమంగానే జరుగుతాయని కార్తిక్ బాబు అంటాడు. ఇది ఇలా ఉంటే పెద్ద గండం నుంచి బయటపడ్డామని జోష్న దీపాలు సంతోషిస్తారు. సమయానికి దాసునాన్న వచ్చి నా నిశ్చితార్థాన్ని ఆపడం ఆశ్చర్యంగా అనిపించింది. నువ్వు దాసునాన్నకు ఎప్పుడు చెప్పావని జోష్న పారును ప్రశ్నిస్తుంది. అసలు నేనెక్కడ చెప్పానని పారు తిరిగి సమాధానమిస్తుంది. మరి నువ్వు చెప్పకుండా దాసు ఎలా సమయానికి వచ్చి నిశ్చితార్థాన్ని ఆపగలిగాడు? మరోవైపు గౌతమ్ చేతిలో మోసపోయిన రమ్య గురించి దాసుకు ఎలా తెలుసని, ఆమెకు కూడా ఎవరు తీసుకొచ్చారని ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ పని చేసింది కార్తిక్ బాబు అని స్పష్టం చేసుకుంటుంది. అంటే దీపాన్ని చంపేందుకు కారణం ఎవరో గౌతమ్ చెబుతుంటే కార్తిక్ బాబు అడ్డుకోవడం వెనకాల కూడా కారణం ఉంది. దీపాన్ని చంపేందుకు ప్రయత్నం చేసింది నేనే అన్న సంగతి కార్తిక్ బాబుకు తెలిసిపోయిందని జోష్న కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇవన్నీ తెలిసిన ఇన్నాళ్ళు తెలియనట్లుగా ఉన్నాడు. ఏదేమైనా చివరిలో నా నిశ్చితార్థాన్ని చెడగొట్టడమే కాకుండా దీపాన్ని కూడా కాపాడుకున్నాడు. కానీ దీపా మీద ఎలాంటి నింద పడకపోవడం కాస్త ఆబ్సెంట్గా ఉంది అని అంటుంది జోష్న. ఆ దీపాను నేను ఎలా వదిలిపెడతాను అనే పారుజాతం రగిలిపోతుంది. గౌతమ్ గారి గురించి నిజం చెప్పమని ఎంత బ్రతిమలాడినా దీపా నోరు విప్పలేదని, అలాంటి దీపాను నేను అసలు వదిలిపెట్టనని పారుజాతం అంటుంది. ఇక గౌతమ్ వంటి మోసగాడి నుంచి జోష్న జీవితాన్ని కాపాడినందుకు దాసును శివనారాయణ దశరథ ఇంటికి పిలిపించి మరీ అభినందిస్తారు. సరైన సమయంలో తమకు సాయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతారు. ఇక నీకు గౌతమ్ చెడ్డవాడనే సంగతి ఎలా తెలుసని, రమ్య కూడా నీకు ఎలా పరిచయమైందని శివనారాయణ దాసును ప్రశ్నిస్తారు. నాకు వారిద్దరి గురించి చెప్పింది కార్తిక్ బాబే అని అంటాడు. కార్తిక్ బాబు చెప్పినట్లుగానే నేను నడుచుకున్నానని తేటతెల్లం చేస్తాడు. మరోవైపు అసలు దీని అంతటికీ కారణం దీపా అని మండిపడుతుంది సుమిత్ర. దీపాను చెప్పుతో కొట్టాలని మొదట గౌతమ్ చెడ్డవాడని చెప్పింది, మళ్ళీ మంచివాడని అంది. ఇలా కన్ఫ్యూజ్ చేసి మన కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించిందని దీపాను నిందించే ప్రయత్నం చేసింది. కానీ కార్తిక్ బాబు పారునూరును మూయిస్తాడు. దీపా చెప్పింది మీరు నమ్మరు కాబట్టి మంచివాడని నేనే చెప్పించారు, దాసు చెబితే నమ్ముతారని ఇప్పుడు ఎలా చేశానని అంటాడు. సరైన ఆధారాలు లేకుండా గౌతమ్ను నిందించలేము కదా అని ఇప్పటి వరకు ఆగానని చెప్తాడు. మరోవైపు దీపాపై హత్యాయత్నం చేసింది ఎవరో కూడా మున్ముందు తెలిసిపోతుందని కార్తిక్ బాబు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ 108 టీవీ ఎంటర్టైన్మెంట్.